వెల్కమ్ టు ప్లస్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో 136 మంది విద్యార్థులు ఆహార కాలుష్యంతో అస్వస్థతకు కారకులైన ప్రిన్సిపల్, వార్డెన్ను విధుల నుంచి తొలగించడంతో పాటు శానిటరీ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో 136 మంది విద్యార్థులు ఆహార కాలుష్యంతో అస్వస్థతకు కారకులైన ప్రిన్సిపల్, వార్డెన్ను విధుల నుంచి తొలగించడంతో పాటు శానిటరీ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంను సందర్శించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను సూళ్లూరుపేట, గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ విషయంగా ఉన్న 2 విద్యార్థులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా తయారై దుర్వాసనలు వెదజల్లడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు విద్యార్థులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని, ఉన్న మరుగుదొడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయన్నారు. పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. గురుకులంలో సమస్యలపై పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగిందన్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా 520 పైచలకు పిల్లలు ఉన్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంత్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నౌ జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలుపెట్టింది. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సూళ్లూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా 7-8 డాక్టర్లు పెట్టాము. 30 మంది MLH వీళ్ళందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ORS ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు, వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు, అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది. చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయనే చెప్పాలి. అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు. పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు వీరాంజనేయ స్వామి గారు కూడా ఉదయాన్నే నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఫోన్ ద్వారా. వీలైతే ఆయన కూడా వస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నాతో పాటు నాయుడుపేట ఎమ్మెల్యే గారు, మన సూళ్లూరుపేట ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మార్నింగ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ నైట్ నుంచి కూడా వాళ్ళంతా సిచ్యువేషన్ అంతా పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఇంతమంది పిల్లలు అఫెక్ట్ అవ్వడం అనేది. అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్, అదేవిధంగా హాస్టల్ వార్డెన్, వాళ్ళిద్దరిదైతే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు వార్డెన్ కూడా వితిన్ ద స్కూల్లోనే ఉండాలి, కానీ ఉండట్లేదు. అందుకని వాళ్ళిద్దరిని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా
ఫుడ్ అయితే ఈ నెక్స్ట్ 2-3 డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది. వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ఆర్ఓ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కేసులు రాకుండా కూడా మొత్తం హెల్త్ టీమ్స్ అంతా కూడా డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం హాస్పిటల్ అంతా కూడా శుద్ధపరిచి ఎక్కడ ఎటువంటి కేసెస్ రాకుండా చూసుకొని చేయడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్తో తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పి ఉన్నారు మన హాస్టల్ది. దాన్ని కూడా పై అధికారులకి కన్సర్న్ హెచ్ఓడి వీళ్ళకి కూడా చేరవేయడం జరిగింది. పరిస్థితి అయితే ప్రస్తుతానికి కొంచెం నిన్న నైట్ ఎర్లీ మార్నింగ్ అంటే అదుపులో ఉంది. ఇంకా ఫర్దర్ యాక్షన్ లేదు. ప్రస్తుతానికి ప్రిలిమినరీగా అయితే ఈ నలుగురు మీద చర్యలు తీసుకోవడం అది మీకు చెప్పాను. ఖచ్చితంగా DCO స్థాయి అధికారి అదేవిధంగా రెవెన్యూ స్థాయి అండ్ DPO వీళ్ళ ముగ్గురిని ఇమ్మీడియట్గా కమిటీ వేసి పూర్తి స్థాయిగా ఇది ఒక్కటే కాదు మిగతా అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్లో కూడా ఎలా ఉన్నాయి, శానిటేషన్ పారిశుద్ధ్యం ఎలా ఉంది, అదేవిధంగా వంట చేసే ఏరియాలో ఉంది, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, అన్ని అక్కడ నీళ్ళు వస్తున్నాయా లేదా, తాగునీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, అది RO ఉందా లేదా, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీ వేసి అండ్ దెన్ ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాల వల్ల కూడా మనకి చాలా చోట్ల పారిశుద్ధ్యం అనేది కొంచెము ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో అధికారులకు కూడా మరొకసారి అప్రమత్తం చేసి అన్ని హాస్టల్స్లో కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్ యాక్టివిటీస్ పిల్లలందరికీ ఆరోగ్యం బాగుండేలాగా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం.